Hey everyone, welcome to the Harikrishna Daily Current Affairs. ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా వివిధ ఇండెక్స్లలో భారతదేశం యొక్క ర్యాంకు మరియు మొదటి స్థానంలో నిలిచిన దేశము, అదేవిధంగా వాటిని ఎవరు రిలీజ్ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటిగా ఇందులో మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. దీనిని మానవ అభివృద్ధి సూచిక అని కూడా అంటారు. డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంకు 134. మొత్తం దేశాలు ఏంటంటే 193 దేశాలు. మొదటి ర్యాంకు సాధించిన దేశం స్విట్జర్లాండ్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్, USA. UNDP established in 22nd November 1965. నెక్స్ట్ వన్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. దీనిని లింగ అసమానత సూచిక అని కూడా అంటారు. ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంకు 108. అదే ఫస్ట్ ర్యాంక్ సాధించిన దేశం డెన్మార్క్. దీనిని కూడా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తుంది. ఫిఫా ర్యాంకింగ్స్. ఈ ఫిఫా ర్యాంకింగ్స్లో భారతదేశం 117వ ర్యాంకు సాధించింది. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో నిలిచిన దేశం ఏదంటే అర్జెంటీనా. ఈ ర్యాంకింగ్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. ఫిఫా హెడ్ క్వార్టర్స్ జ్యూరిచ్, స్విట్జర్లాండ్లో ఉంది. అదే ప్రస్తుతం ఫిఫా ప్రెసిడెంట్ ఎవరున్నారంటే గియాన్నీ ఇన్ఫాంటినో. ఫస్ట్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఓన్ బై ఉరుగ్వే నేషనల్ ఫుట్బాల్ టీమ్ ఇన్ 1930. మిలిటరీ స్ట్రెంగ్త్ ర్యాంకింగ్స్లో ఇండియాకు 4th ర్యాంకు, USAకి ఫస్ట్ ప్లేస్ లభించింది. ఈ మిలిటరీ స్ట్రెంగ్త్ ర్యాంకింగ్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఫైర్ పవర్. US వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్న ఇండెక్స్ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. ఇందులో భారతదేశం యొక్క ర్యాంకు 42. ఫస్ట్ ర్యాంక్ సాధించిన దేశం USA. దీనిని గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఆఫ్ ది US ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ పాయింట్, గ్లోబల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్. ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ 2. అది ఫస్ట్ ప్లేస్లో నిలిచిన దేశం USA. దీనిని ఏవియేషన్ అనలిటిక్ ఫర్మ్ రిలీజ్ చేస్తుంది. మన దేశంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఆపరేషనల్ పర్ఫార్మెన్స్లో 2వ ప్లేస్ దక్కింది. ఇది హైదరాబాద్లో కలదు. అదేవిధంగా బెంగళూరులో ఉన్నటువంటి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్లో 3వ ప్లేస్లో నిలిచింది. హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్. ఇండియా ర్యాంకు 85. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో నిలిచిన దేశం ఏదంటే ఫ్రాన్స్. దీన్ని హెన్లే పార్ట్నర్షిప్ విత్ ద ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ రిలీజ్ చేస్తుంది. ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఇండెక్స్గా కూడా పేర్కొంటారు. ఇక్కడ అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు ఏవేవంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్. గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ఫ్రాన్స్, నెంబర్ 2 జర్మనీ, నెంబర్ 3 ఇటలీ, నెంబర్ 4 స్పెయిన్, నెంబర్ 5 జపాన్, నెంబర్ 6 సింగపూర్. నెక్స్ట్ తెలుసుకోబోతున్న ఇండెక్స్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ 159 అమాంగ్ ది 180 కంట్రీస్. ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మొదటి ప్లేస్లో నిలిచిన దేశం నార్వే. దీనిని రిపోర్టర్ వితౌట్ బార్డర్ RSF రిలీజ్ చేస్తుంది. ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే ప్రతి సంవత్సరం
మే 3వ తారీఖున వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేని జరుపుకోవడం జరుగుతుంది. బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ 2024 ఇండియాకు సెకండ్ ర్యాంక్ దక్కింది. అదేవిధంగా చైనా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. దీన్ని బ్రాండ్ ఫైనాన్స్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్: బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన గ్లోబల్ 500 2024 జాబితాలో రిలయన్స్కు చెందిన టెలికాం కంపెనీ జియో భారత్ బలమైన బ్రాండ్గా నిలిచింది. గుర్తుపెట్టుకోండి, ఏది భారత బలమైన బ్రాండ్గా నిలిచింది? జియో. నెక్స్ట్ పాయింట్, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఇందులో 143 దేశాలకు గాను భారతదేశం యొక్క ర్యాంక్ 126. అదేవిధంగా ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఈజ్ అనే సర్వే కండక్టెడ్ బై యునైటెడ్ నేషన్స్. గుర్తుపెట్టుకోండి, ఈ సర్వేని ఎవరు కండక్ట్ చేస్తారంటే ఐక్యరాజ్య సమితి. యాజ్ పర్ 2023 డేటా సైబర్ క్రైమ్ రిపోర్ట్లో ఇండియా యొక్క ర్యాంక్ 80. ఇండియా 18th మోస్ట్ టార్గెటెడ్ కంట్రీ ఫర్ సైబర్ క్రైమ్ గ్లోబల్లీ. ఇప్పుడు లాస్ట్ వన్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023లో భాగంగా 180 దేశాలకు గాను ఇండియా యొక్క ర్యాంక్ 93. అదేవిధంగా మోస్ట్ కరప్టెడ్ కంట్రీగా సొమాలియా గుర్తింపు పొందింది. ఇలాంటి స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్తో పాటు మీకు డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి.